మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఉండాము. జిల్లా కేంద్రంగా రాయచోటిని నిలిపినందుకు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు ప్రత్యేకంగా సీఎం గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారికి పూల వర్షంతో ఘనంగా సత్కరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాయచోటి నియోజకవర్గ జేఏసీ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ సీఎం కార్యక్రమాన్ని జయప్రదం చేసిన రాయచోటి పట్టణానికి సంబంధించి అలాగే చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన విద్యావేత్తలకు, ఇక్కడున్న వ్యాపారస్తులు, డాక్టర్లు, అడ్వకేట్లు, విద్యా సంస్థల యజమానులు, రైతులు, కార్మికులు అందరికీ నా తరపున, ఈ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విఘ్నుడు, దిక్చూచి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. రాయచోటి ఏదైతే పూర్వము అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో దాన్ని కొనసాగింపు చేసే విధంగా 27వ తారీఖున గెజిట్ నోటిఫికేషన్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకైతేనే, ఈ గడ్డలో పుట్టిన ప్రతి ఒక్కరూ సంతోషంతో మా ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు, రేపు రాబోయే కాలంలో మా బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంకా కష్టపడి పనిచేసేదానికి వీలవుతుందని చెప్పి అందరి మనసుల్లో ఉన్న సంతోషాన్ని నాతో పంచుకునేదానికి ఈ అవకాశం కల్పించారు. ఇది నా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఇది ఏ రాజకీయ మీటింగో కాదు, కేవలం మన ప్రాంతం మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతతో వేలాది మందిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ ప్రాంతం నుంచి 40 సంవత్సరాలుగా రాజకీయంగా మా కుటుంబాన్ని నిలబెట్టిన వారి కోసం ఉడతభక్తిగా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు పొంది మంత్రిగా చేసిన మీరు నా వంతుగా ఈ జిల్లా కేంద్రాన్ని కొనసాగింపు చేసేదానికి కృషి చేసినందుకు ఇంతగా మీరు అభినందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రెట్టింపు ఉత్సాహాన్ని రాబోయే కాలంలో కూడా ముందుకు తీసుకొని పోతాం. ఈ కూటమి ప్రభుత్వంలో రాయచోటిని అన్ని జిల్లా కేంద్రాలతో పోలిస్తే ఇంకా మెండుగా అభివృద్ధి పయనంలో నడిపించేదానికి నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఈ నియోజకవర్గంలో పుట్టిన ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు, సూచనలు తీసుకుంటాం. మన ప్రాంతాన్ని ఏ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్కు తీసుకునే విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారి అభిమానం మనకు ఎప్పుడూ ఉంటుంది. వెనుకబడిన మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి ఇప్పటికే ఈ 18 నెలల్లోనే కేవలం సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి పథకాలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ వేగవంతంగా పూర్తి చేసేదానికి మీ యొక్క సహాయ సహకారాలు, అలాగే మీ యొక్క ఆశీస్సులు నాకు కావాలి. మన ప్రాంతాన్ని ఈ 3.5 సంవత్సరంలో ది బెస్ట్ నియోజకవర్గంగా, కరువు లేని ప్రాంతంగా, ఇంటింటికి తాగునీరు అందించే నియోజకవర్గంగా, ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండే విధంగా మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకునే ప్రాంతంగా ఈ రాయచోటి పట్టణాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకొని పోతానని మరొక్కసారి ఈ ప్రాంతం యొక్క పరిస్థితులు గమనించి ఈ ప్రాంతం ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా ఉండాలని ఏదైతే మన దగ్గర నుంచి సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గాన్ని కాపాడిన మా మంత్రివర్గ సభ్యులందరికీ, మా ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకులకు మరొక్కసారి మన ప్రాంతం తరపున, మీ అందరి తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.